హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, మార్కెట్ ఆపర్చునిటీస్ మీద మనం చేస్తున్న సిరీస్ ఆఫ్ వీడియోస్ స్టాక్ మార్కెట్లో ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి 100% ఉపయోగపడతాయి. అటువంటి ఇన్పుట్స్లో ఈరోజు డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు అనలిస్ట్ ప్రదీప్ గారు. ఆయన్ని అడిగి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రదీప్ గారు, యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ ఒక పాయింట్ ఏంటి అంటే, స్టాక్స్ని చూస్ చేసుకునేటప్పుడు, సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాట్ ఈస్ ద క్రైటీరియా ఆర్ చెక్ లిస్ట్ యూ ఫాలో? మీరు చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ అంటే మీరైతే ఎలా చేస్తారని అడుగుతున్నారు కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, క్యాపిటల్ ఈజ్ మై మెయిన్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందండి. క్యాపిటల్ ఎందుకు ప్లే చేస్తుంది అంటే, సపోజ్ నా దగ్గర 10,000 రూపీస్ ఉన్నాయి, 10,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఒక 10 to 20% వస్తే చాలు. సో నా రిస్క్ ఎప్టేట్. సో నేనేం చేస్తాను, ఒక 4-5 షేర్స్ మాత్రం కొనగలను. ఎందుకంటే 2,000 రూపీస్ షేర్ సెలెక్ట్ చేసుకుంటే, లేదా 200 రూపీస్ షేర్ సెలెక్ట్ చేసుకుంటే నేను మా అయితే ఒక 20 షేర్లు మ్యాక్స్ కొంటాను. అంతమించి రావు కదా 10,000కి. సో దాంట్లో నాకు 10% రిటర్న్ వస్తే చాలు అనుకుంటాను, లేదా 20% మ్యాక్స్, అంతే కదా. సో మీరు చాలామంది అనేది ఏంటంటే, 10,000 పెట్టాను కదా, నాకు 20 రూపీస్ వచ్చేసింది, ఐ మీన్ 20% రిటర్న్ వచ్చింది. ఓకే, సో ఐఎమ్ గుడ్ అనుకుంటాం. కానీ మనం నెక్స్ట్ వెంటనే మనకు వచ్చే థాట్ ఏంటంటే, అరే 10,000 కాకుండా ₹1,00,000 పెట్టుంటే బాగుండేది. ₹1,00,000 పెట్టుంటే ఆల్మోస్ట్ 20,000. అదే ఒకవేళ డబుల్ చేస్తే సపోజ్ 10 lakhs చేసాం అనుకోండి, అప్పుడు 2 lakhs వస్తుంది. 1 crore అయితే ఇంత, అలాగే 10 crores అయితే. కానీ మీ దగ్గర నిజంగా 10 crores ఉంటాయి, ఖచ్చితంగా ఆ స్టాక్స్ చూస్ చేసుకోరు మీరు, అర్థమైందండి. సో స్టాక్ సెలక్షన్లో క్యాపిటల్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే నా రిస్క్ ఎప్టేట్ 10,000 కాబట్టి నేను చిన్నగా 200 రూపీస్ షేరు, 250 రూపీస్ షేరు, 2,000 రూపీస్ షేర్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటాను. అదే నా దగ్గర క్యాపిటల్ పెద్దగా ఉందండి, ఆ షేర్ ఖచ్చితంగా సెలెక్ట్ చేయను, లేదా నా సెలక్షన్లో 5% ఉంటుంది. అది అంటే ఎంటైర్ మనీ నేను దాంట్లో పెట్టను. ఎగ్జాక్ట్లీ సార్, అన్న స్టాక్లో అంత అమౌంట్ కూడా ఒకే దాంట్లో పెట్టరు. సో క్యాపిటల్ బట్టి మీ డైవర్సిఫికేషన్ మారిపోతుంది, అనాలిసిస్ మారిపోతుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, మ్యూచువల్ ఫండ్ హౌసెస్లో హెడ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ అనలిస్టులు ఉన్నారో, లేదా ఇన్వెస్ట్మెంట్ హెడ్స్ ఉన్నారో, వాళ్ళు అరే ప్రదీప్ అనే వాడికి 20% ఇచ్చింది రిటర్న్, నేను కూడా దాంట్లో పెడితే నాకు 20% వచ్చింది కదా, పెడతారండి? పెట్టరు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎంప్లాయీస్. సరే, అవును, అండ్ దే ఆర్ ఆన్సరబుల్, రైట్. అందుకని వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, సేఫ్ ప్లే చేస్తారు. అందరికీ ఉన్న మిస్కన్సెప్షన్ మోర్ క్యాపిటల్ మోర్ ప్రాఫిట్ అని. కానీ యాక్చువల్లీ అది మనకి సంఖ్యలు వేసేస్తుంది. క్యాపిటల్ అనేది ఎక్కువ క్యాపిటల్ ఉంటే మీకు భయం ఎక్కువ ఉంటుంది. మనం అనుకునే వరకు బాగానే ఉంటుంది. అంటే 10 lakhs ఉంది కదా, నాకు 2 lakhs చేసుకున్నాను, అర్రే 1 crore పెడితే బాగుండేది, అది రాదు, అది జరగదు ఎప్పుడు కూడా. ఆ 1 crore అదే 20% రిటర్న్ మనం రాదు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యం. ఆ క్యాపిటల్ మారిపోయేసరికి భయం పెరుగుతూ ఉంటుంది. సో అలాగే మ్యూచువల్ ఫండ్ హౌసెస్లో కానీ, లేదా దీంట్లో ఇండెక్స్ ఫండ్స్ కానీ, వీళ్ళు ఏం చేస్తారు, సేఫ్ స్టాక్స్లో మాత్రం ఫస్ట్ పెట్టేసి, ఆ తర్వాత రిస్క్ ఎక్కువ ఉన్న స్టాక్స్తో వీళ్ళు ప్లే చేస్తారు. స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో వెళ్తుంటారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ క్యాపిటల్ ఈజ్ ఫస్ట్. సో నా క్యాపిటల్ ఎంత ఉందని నేను ఫస్ట్ అనలైజ్ చేసుకుంటాను. సపోజ్ ఐ హ్యావ్ అన్ యాక్సెస్ టు 10 lakhs క్యాపిటల్. 10 lakhs క్యాపిటల్ అయితే నెక్స్ట్ నేను అంటే నా క్యాపిటల్ డిసైడ్ అయ్యింది. సో నా వెంటనే చూస్ చేసుకున్న రిస్క్ ఎప్టేట్ ఎంత, 10 lakhs పోతుందా, 5 lakhs పోతుందా, లేదంటే ఎంతవరకు, ఎప్పుడు నాకు మళ్ళీ రిటర్న్ కావాలి, ఈ డబ్బులు, ఈ క్యాపిటల్ నాకు మళ్ళీ ఎప్పుడు కావాలి. అంటే నెక్స్ట్ వచ్చే ఫ్యాక్టర్ టైం. నాకు 1 year వరకు ఓకే, ఈ 10 lakhs నాకు 1 year పాటు స్టాక్ మార్కెట్లో ఉన్నా పర్వాలా, 1 year తర్వాత కదా నేను తీసేది అనేది టైం ఫ్యాక్టర్ అనేది సెకండ్ థింగ్. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ప్రాఫిట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇందాక అన్నట్టు 10%, 20%. సో ఎవరు కూడా 100% వస్తుంది. ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ చెప్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు, ఇప్పుడు పెడితే నెక్స్ట్ ఇయర్ 500 అయిపోతుంది, 500% పెరిగిపోతుంది, 5 times అయిపోతుంది, లేదా 3 times అయిపోతుంది. ఓకే, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, కొన్ని నిజంగా రిటర్న్స్ వచ్చినవి ఉన్నాయి, లేవు అనట్లేదు. బట్ అన్ని వీళ్ళు చెప్పే ప్రతి స్టాక్ని రాదు. అలాగని నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు అదే దాంట్లో పెట్టరు. సరే నేను పెట్టుంటే బాగుండేది, పలానా ఏ అనే వ్యక్తి పెట్టాడు, నేను కూడా పెట్టుంటే బాగుండేది అనుకుంటాం. కానీ మన క్యాపిటల్ బట్టి అందులో ఆ స్టాక్ మన సెలక్షన్లోకి రాదు అసలు, నిజంగా చెప్పాలంటే. అలా స్టాక్ సెలెక్ట్ చేయట్లంటే మీరు ఇంకోటి ఫాలో అవుతున్నారని లెక్క. సో ఇప్పుడు కూడా ఇండివిజువల్ అనాలిసిస్, ఫస్ట్ క్యాపిటల్ ఎంత, ఎప్పుడు మీకు వెనక్కి కావాలి, ఎంత మీకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు, 20% లేదా 10%, 15% అని ఐడియల్ రేషియో జనరల్లీ. అంతకన్నా వెళ్తున్నారంటే మీ గ్రీన్ మీటర్ పెరుగుతున్నట్టు లెక్క. సో ఇది మీ నెక్స్ట్ 3 points. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎంత రిస్క్. క్యాపిటల్ నెగిటివ్ కూడా రావచ్చు కదా, నెగిటివ్ రిటర్న్స్ కూడా ఉంటాయి కదా. సో ఓకే, నాకు నేను 2 years ఉన్నాను అనుకుందాం. సో ఫస్ట్ ఇయర్లో నాకు లాస్ వచ్చినా పర్లేదు, అట్లీస్ట్ 2 yearsలో ఈ స్టాక్ ఎంత పెర్ఫామ్ చేస్తే నేను ఇంత క్యాపిటల్ వెనక్కి తీసుకుంటాను, ఆ తర్వాత ప్రాఫిట్. సో ఇది మేజర్. తర్వాత నేను ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే, నా క్యాపిటల్ ఫస్ట్ ఎప్పుడు అన్లాక్ చేసుకోగలను చూస్తాను.
ఎగ్జాంపుల్ నేను ఒక 20,000 పెట్టాను ఈరోజు. సో 1 lakh అనుకుందాం, 1 lakh పెట్టాను. నా 1 lakh ఎప్పుడు వచ్చేస్తుంది? సపోజ్ అది కనుక 1,50,000 వెళ్ళింది అనుకుందాం, అంటే ఆల్మోస్ట్ 50% ఇంక్రీజ్లో వెళ్ళింది అంటే నేను ఫస్ట్ చేసే పని ఆ 1 lakh వెనక్కి తీసుకున్న 50,000 ఉంచేస్తాను మార్కెట్లో. బికాజ్ నాకు ఇప్పుడు ఎమోషన్స్ ఏమి ఉండవు, బికాజ్ నా క్యాపిటల్ నా దగ్గర ఉందా, ఐఎమ్ సేఫ్. సో ఇలా మీ రిస్క్ ఎపిటేట్ ఎంత ఉంది, ఎంత టైం వరకు మీకు ఆ క్యాపిటల్ అక్కర్లేదు, ఇవన్నీ నేను చూసుకుని దెన్ ఐ విల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని నేను టైంని అండ్ ఎక్కడ పెట్టాలి అనేది డిసైడ్ అవుతుంది. సో సెకండ్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్టాక్ ఎలా సెలెక్ట్ చేస్తారని. మీరు స్టాక్ ఎలా సెలెక్ట్ చేస్తాను అంటే మేము జనరల్గా మేము చేసేది అంటే రీసెర్చ్ అండి, ఓన్ రీసెర్చ్ చేసుకుంటాం. కంపెనీ అంటే ఇంకా చెప్పాలంటే మన చుట్టుపక్కల చూసే కంపెనీస్ చాలా ఉంటాయి యాక్చువల్ చెప్పాలంటే. రైట్ ఫ్రమ్ మార్నింగ్ వెళ్ళేసి మీరు ఒక కంట్రీ డిలైట్తో స్టార్ట్ అవుతుంది ఈ మధ్య సిటీస్లో అయితే. ఎగ్జాంపుల్ కంట్రీ డిలైట్ అనే కంపెనీ ఇప్పుడు లిస్టెడ్ కాదు అది. సో రేపు లిస్ట్ అవ్వచ్చు. సో ఐ నో కంట్రీ డిలైట్, ఐ నో నెక్స్ట్ చెప్పాలంటే మళ్ళీ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ, జొమాటో, ఐ నో స్విగ్గీ డెలివరీ. అరే నా దగ్గర నుంచి ఇంత పేమెంట్ వెళ్తుంది, లేదా నా యాప్ ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ నేను మంత్కి 5,000 రూపీస్ నేను పే చేస్తున్నాను స్విగ్గీకే అనుకుందాం. సో ఫుడ్ డెలివరీ యాప్ వాళ్ళు దే ఆర్ ఓకే, ఇంకా ఎంతమంది యాడ్ అయ్యి ఉంటారు. సో అంటే ఏంటంటే మనం చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ని చూసుకుంటే చాలు యాక్చువల్గా చెప్పాలంటే. పెద్ద కంపెనీస్ని నేను ఇక్కడి నుంచి వెళ్ళి యాపిల్లో ఇన్వెస్ట్ చేస్తాను యూఎస్ స్టాక్స్లోనో, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళి నేను ఇంకొకటి కంపెనీ ఏదో వస్తుందని అవసరం లేదు. లోకల్గా ఉన్న కంపెనీ అంటే మనకు అర్థమయ్యే కంపెనీ చూసాం. ఒక మాల్కి వెళ్ళండి, ఎన్ని కంపెనీస్ కనిపిస్తాయి, ఎక్కువ క్రౌడ్ ఎక్కడ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పండి, రిలయన్స్ ట్రెండ్స్, అక్కడ ప్రైస్ తక్కువ ఉంటుంది, డిస్కౌంట్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడికి వెళ్తారు. పక్కనే స్టాప్ ఉంటుంది, కానీ అక్కడ మీరు ఎంత డిస్కౌంట్ పెట్టినా జనాలు పెరగరు అక్కడ. సో ఎటు క్రౌడ్ మూవ్ అవుతుంది. సో అక్కడ అది ఎవరిది, హూ హోల్డ్స్ ఇట్, రిలయన్స్ హోల్డ్స్ ఇట్. సో రిలయన్స్ రిలయన్స్ ట్రెండ్స్ని ఏ కంపెనీ హోల్డ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను, రిలయన్స్ రీటైల్ అని ఉంది, రిలయన్స్ రీటైల్ అని హోల్డ్ చేస్తుంది. సో రిలయన్స్ రీటైల్ ప్రైస్ ఎంత ఉంది, సో లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. సో పాపులేషన్ పెరిగే కొద్దీ రీటైల్కి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. సో ఇలా అన్ని ఫ్యాక్టర్స్ చూసి అప్పుడు ఐ విల్ సెలెక్ట్ దట్ స్టాక్, రాదర్ దెన్ గోయింగ్ విత్ నాకు అర్థం కాని బయోటెక్నాలజీలోనో లేదంటే ఒక డిఫెన్స్ కంపెనీలో నేను పెట్టడం కన్నా నేను చుట్టుపక్కల చూస్తున్న కంపెనీస్, గ్రోత్ వచ్చే కంపెనీస్, అంటే నేను రోజు వాడుతున్నాను లేదా చూస్తున్నాను. మనం చూసామండి పీవీఆర్ సినిమాస్ మనం చూస్తాం, పీవీఆర్ సినిమాస్ లిస్టెడ్, ఐనాక్స్ లిస్టెడ్, రెండు కలిసిపోయి. సో పీవీఆర్కి వాటికి ఇదివరకు మనం విపరీతంగా వెళ్ళేవాళ్ళం, అప్పుడు నేను ఇన్వెస్ట్ చేశాను. బట్ ఇప్పుడు అన్నీ ఏమయ్యాయి, ఓటీటీకి వచ్చేసాం అందరం. అంటే మనం చేంజ్ చేయం యాక్చువల్లీ. సో పీపుల్ ఎటు చేంజ్ అయితే బిజినెస్ అటు వెళ్తూ ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు ఓటీటీస్కి వెళ్ళాము, యూట్యూబ్లోకి వచ్చాము. సో ఇప్పుడంతా ఎంటర్టైన్మెంట్ ఇంకా షార్ట్ అండ్ సింపుల్ అయింది. సో నాకు పీవీఆర్ అండ్ ఫిక్స్డ్గా ఎప్పుడో వచ్చే రిటర్న్స్ కన్నా ఓటీటీ ప్రతి ఎగ్జాంపుల్ ఒక 10 మూవీస్ రిలీజ్ అయ్యంటే ఇదివరకు పీవీఆర్ స్టాక్ మూవ్ అయ్యేది, ఇప్పుడు 100 మూవీస్ ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. సో దీన్ని ఎవరు హోల్డ్ చేస్తున్నారు, జీ ఎంటర్టైన్మెంట్ అనో ఇంకోటనో ఇంకా చాలా ఉన్నాయి. సో వీటి స్టాక్స్, వీటి మూవ్మెంట్ ఎలా జరిగింది అసలు, అంటే ట్రాన్సిషన్ ఏమైంది, సినిమా థియేటర్స్ నుంచి ఓటీటీకి వచ్చినట్టే పీవీఆర్ నుంచి నా ఇన్వెస్ట్మెంట్ జీలోకి వస్తుంది. సో ఇలా మనం చుట్టుపక్కల చూసే బట్టి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, పెద్ద రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదండి ఎప్పుడు కూడా. సో చాలామంది అంటారు మీరు ఎలా ఒక కంపెనీ గురించి మీరు చెప్పండి, ఈ కంపెనీ ఎలా ఉంటుంది, ఆ కంపెనీ ఎలా ఉంటుంది, లేదా ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీ ఎలా బాగా చేస్తుంది, ఇలా ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, చాలామంది అడుగుతుంటారు. నేను సింపుల్గా అడిగే క్వశ్చన్ ఇదే, ఫస్ట్ మీకేం అర్థం అవుతుంది, అంటే మీరేం చేస్తుంటారు, మీరు ఐటీలో ఉన్నారా, ఐటీ రిలేటెడ్ స్టాక్సే సెలెక్ట్ చేసుకోండి, యూ అండర్స్టాండ్ బెటర్. మీరు సపోజ్ ఫార్మాలో ఉన్నారు, ఫార్మా రిలేటెడ్ సెలెక్ట్ చేసుకోండి. మనం ఎంటర్టైన్మెంట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ స్టాక్సే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు చూస్తుంటారు, మూమెంట్ మీకు తెలిసిపోతుంది. ఒక స్టీల్ ఇండస్ట్రీలో ఒక స్టీల్ ట్రేడింగ్ కంపెనీ ఉందండి, వాళ్ళకి తెలిసినంత బెటర్గా మీకే తెలియదు స్టీల్ గురించి. రైట్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన బళ్ళారి నుంచి వచ్చే స్టీల్ ఈస్ 30% కాస్టియర్ దాన్ ఒరిస్సా నుంచి వచ్చే స్టీల్స్. ఓకే. అండ్ ప్లస్ లాజిస్టిక్స్. రైట్ సార్. సో ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ లిస్టెడ్ కంపెనీ స్టీల్ కంపెనీ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, సపోజ్ ఎవరో హైదరాబాద్లో లిస్టెడ్ కంపెనీ వచ్చి నేను స్టీల్ తీసుకుంటున్నానంటే, అంటే బళ్ళారిలో ఉంది, జేఎస్డబ్ల్యూ ఉంది. సో స్టిల్ జేఎస్డబ్ల్యూ కన్నా ఇక్కడ ఎవరో సపోజ్ పెడుతున్నారు అనుకోండి, సో స్టీల్ ఎక్కడ ప్రొక్యూర్ చేస్తారో చూసుకుంటారు. ఒక నేను స్టీల్ ట్రేడర్ని అయితే ఓకే ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే అప్పుడు నేను ఓకే వీళ్ళు బళ్ళారి నుంచి కాకుండా ఒరిస్సా నుంచి కొంటున్నారు కాబట్టి దేర్ ప్రాఫిట్స్ మార్జిన్స్ విల్ బి హయ్యర్, అప్పుడు నేను ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఎందుకంటే నేను స్టీల్ ట్రేడర్గా ఉన్నాను కాబట్టి. అలాగే మీరు ఎక్కడున్నారు దాన్ని బట్టి మీ దాంట్లో ఉన్న మోనోపోలీ ఎవరు, మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం మోనోపోలీ స్టాక్స్, మోనోపోలీ ఎవరు, తర్వాత రీసెంట్ పక్కన ఉన్న మార్కెట్ ప్లేయర్స్ ఎవరు. సో ఇవన్నీ చూసుకుని అప్పుడు స్టాక్ సెలెక్షన్ జరగాలి.
అండ్ బిజినెస్ మోడల్ కూడా, ఏదైనా కంపెనీ బిజినెస్ మోడల్ ఉంది, జొమాటో బిజినెస్ మోడల్ ఏంటి? సింపుల్ చెప్పాలి, జొమాటోకి వచ్చిన బిజినెస్ మోడల్ ఏంటి? డెలివరీ ఫీజు వస్తుంది, ప్లాట్ఫామ్ ఫీజు వస్తుంది, సర్జ్ ఫీజు వస్తుంది. అంతేగాని ఇడ్లీలు డెలివరీ చేసిన ఆ డబ్బులు అతనికి ఏం రావు, ఓన్లీ ఈ మనీ మాత్రమే వస్తుంది. సో మీరు సపోజ్ 5,500 రూపీస్ బిల్ చేశారు జొమాటోలో, ఈరోజు పేమెంట్ చేశారు, దీని ఫీజు ఎంత? సపోజ్ 50 రూపీస్, అంటే 10% ఆఫ్ ద బిల్ అమౌంట్ వీళ్ళకి వస్తుంది. జొమాటో వాల్యూమ్ గేమ్ ఇది. సో అంటే ఇంకా పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది, 24 అవర్స్ తిరుగుతున్నారు. యా, ఇది ఒకటి బిజినెస్ మోడల్. సెకండ్, వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ మనీని? వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? టెక్నాలజీని ఇన్వెస్ట్ చేస్తారు, మేజర్గా టెక్నాలజీ. లేదంటే ఇలా జొమాటో, బ్లింకిట్ ఇలాంటి కొన్ని యాప్స్ని కొనేసింది. సో ఎలా టెక్నాలజీ, అది కూడా టెక్నాలజీ ఇవే. సో సంబంధం లేకుండా వెళ్ళి ఏ స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీ ప్రమోట్ చేశారు అనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ రేట్కి వెళ్ళట్లేదు అని అర్థం. సిమిలర్ సెగ్మెంట్లో క్విక్ కామర్స్లోకి వెళ్ళారు, గ్రాసరీస్కి వెళ్ళారు, రైట్, ఇంకా సేల్స్ పెంచుతారు. ఓకే, సో ఇలా ఉంటే వాళ్ళకి ఓకే. అది సంబంధం లేకుండా ఏ ఎడ్యుకేషన్ దాంట్లోకి లేదంటే ఇంకో దాంట్లో రాకెట్స్లోకి వెళ్ళారు అనుకోండి, సో మీరు యాజ్ ఏ ఇన్వెస్టర్ మీ మనీ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ అర్థం. సో అది మేనేజ్మెంట్ చేసే మిస్టేక్స్. సో అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎంత ఈజీగా బిజినెస్ మోడల్ మీకు అర్థమైందో, అంత ఈజీగా బిజినెస్ మోడల్ అర్థమైతేనే మీరు ఇన్వెస్ట్ చేయండి ఆ కంపెనీలో. ఎనీ కంపెనీ బిజినెస్ మోడల్ మీకు సింపుల్గా ఒక 5th క్లాస్ 6th క్లాస్ పిల్లోడికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఉండాలి తప్ప, అక్కడికి వెళ్ళి ఏమంటారు, లేదు నేను ఇన్ని ఇచ్చేస్తాను, ఆ ఇంజిన్ కనిపెట్టా, లేకపోతే ఈ యాప్ కనిపెట్టా, దీని నుంచి ఇలా వస్తుంది అలా వస్తుంది అంటే ఎవరికి ఏం అర్థం కాదు. అంటే బికాస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సామాన్య ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుతున్నాను. లేమన్కి ముందు ట్రేడ్, మార్కెట్, అడ్వర్టైజ్మెంట్ ఇది చూస్తాడు తప్పించి, ఈవెంతో యువర్ ఇన్వాల్వింగ్ వెరీ గ్రేట్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ, అది నేను అడాప్ట్ చేయాలి, మార్కెట్కి అది సింక్ అవ్వాలి, టైం పడుతుంది దానికి ఖచ్చితంగా. అన్ని టెక్నాలజీలు మనకు అర్థం కావు కదా సార్. అన్ని టెక్నాలజీ అర్థం, మీ బిజినెస్ మోడల్స్ కొంతమందికి అర్థం కావు. రైట్, అవును. కొన్ని కాంప్లికేటెడ్ మోడల్స్ ఉంటాయి, లెందీ ప్రాసెస్ ఉన్న మోడల్స్ ఉంటాయి కొన్ని, అండ్ హిడెన్ ఉంటాయి కొన్ని. ఒక కంపెనీ కంటిన్యూస్గా ఎక్వైర్ చేసుకుంటూ పోతుంది, తీరా చూస్తే ఓన్లీ ల్యాండ్ బ్యాంక్ ఉన్న కంపెనీస్ కొంటాం. దెర్ ఇస్ నో వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేదు బిజినెస్ చేయడానికి, ఓన్లీ ల్యాండ్ బ్యాంక్ కంపెనీస్ కొనుక్కుంటూ పోతున్నారు వాళ్ళు. సో మనకేమవుతుంది, అదే ఎందుకు పెరుగుతుందో తెలియదు కానీ పెరుగుతుంటుంది స్టాక్. రీజన్ ఏంటి అంటే వెనక ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి వాళ్ళు కొంటున్నారు. ఒక్కొక్క ఎక్వేషన్ దగ్గర ప్రైస్ సర్జ్ అయిపోతూ ఉంటుంది. మన యాజులు ఏమైనా ఏమనుకుంటాం, అరే సర్జ్ అయిపోయింది కదా, ఒక పెద్ద పెరిగింది బాగా, మనం కూడా పెట్టేద్దాం అని అనుకుంటాం తప్ప అసలు ఎందుకు పెడుతున్నాం. సో ఇప్పుడు మీకు చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే జున్జున్ వాళ్ళ వీళ్ళు టాటా టీ కానీ వీళ్ళు కానీ సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు మల్టీ బ్యాగర్స్ ఇవన్నీ అతనే యాక్చువల్గా జనరల్గా చెప్పాలంటే మల్టీ బ్యాగర్ కంపెనీస్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ తయారైంది ఆయనే. సో ఆయన చాలా సార్లు చెప్పాడు ఏంటంటే, నేను వెళ్ళి ప్రమోటర్ని కలుస్తానంట, బికాజ్ ఈజ్ ఎ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్, పెద్ద బిగ్ బుల్ కాబట్టి వెళ్ళి ప్రమోటర్ని కలిసి అతని విజన్ ఏంటి మొత్తం విజిట్ చేసి చూసి ఓకే ఇక్కడ నేను పెట్టచ్చు స్టాక్ అనుకుంటేనే పెడతాడు. సో అందువల్ల వాళ్ళు బిగ్ బుల్స్ అయ్యారు, లేకపోతే ఇంకోటి అయ్యారు. సో మీరు అంతవరకు చేయక్కర్లేదు సామాన్య ఇన్వెస్టర్, బట్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్, మీకు తెలిసిన 50-100 కంపెనీల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా కూడా వెళ్ళని గుడ్ కదా. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంత ఈజీగా బిజినెస్ మోడల్ అర్థమైందా లేదా, అంతే. అది అర్థమైంది, పర్లేదు దీనికి గ్రోత్ ఉంది అంటే పెట్టచ్చు. సెక్టర్ డిపెండెన్సీ ఉంటుంది, మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం. నా రా మెటీరియల్ అందరూ ఓన్లీ ఒక్కడే సప్లై చేస్తాను కానీ నా రిస్క్ అది. అలా కాకుండా 10 మంది దగ్గర ఉందనుకోండి, అప్పుడు ఓకే నాకు పెద్ద రిస్క్ లేదు, కంపెనీకి రిస్క్ లేదు, సో నేను యాజ్ ఎ ఇన్వెస్టర్ నాకు రిస్క్ లేదు అనుకుంటాం. సో ఇలాంటి అంత కాంప్లెక్సిటీలోకి వెళ్ళమని నేను అనట్లే, బట్ జస్ట్ ఒక అర్థం చేసుకోవాలి, వీళ్ళు సప్లయర్ ఎవరు అంతే. సో వీళ్ళు సప్లయర్ ఎవరు, వీళ్ళ డేటార్ ఎవరు, ఎవరికి సప్లై చేస్తున్నారు, ఇవన్నీ జస్ట్ ఒక అర్థం చేసుకుంటే చాలు, ఇంతే. ఎందుకు మీకు సాఫ్ట్వేర్ అర్థం కాదు, మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా సాఫ్ట్వేర్ ఏమంటారు, నాకు ఇంత ఆర్డర్ బుక్ వచ్చింది, ఇంత పెరిగింది, కానీ ఎన్నాళ్ళు ఉంటుంది ఆ ఆర్డర్ బుక్? ఇప్పుడు ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ వాళ్ళు ఎప్పుడు గ్రోత్ పాత్లోనే ఉన్నారు. స్టాక్లో ప్రైస్లో మూమెంట్స్ అటు ఇటు అయ్యాయి కానీ వాళ్ళ రెవెన్యూస్ ఎప్పుడు దెబ్బతినలేదు. మీకు కరోనా వచ్చినా దెబ్బతినలేదు, ఎనీ గవర్నమెంట్ మారినా దెబ్బతినలేదు. సో రేపొద్దున ఎక్కడో ఏదో జరిగినా, లేకపోతే డెసిషన్ ఏమంటారు డిప్రెషన్లో వచ్చినా, లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగినా ఎటువంటి ఇబ్బంది లేదు. రీజన్ ఏంటంటే వాళ్ళు లాంగ్ టర్మ్ విజన్ ఉంది, వాళ్ళకి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఐఆర్సిటీసీ వాళ్ళే చేస్తున్నారు, ఐఆర్సిటీసీ ఎప్పటికీ ఉంటుంది, ఆ కాంట్రాక్ట్ రెన్యూ అవుతుంది, మహా అయితే ఇన్ఫోసిస్ టీసీఎస్కి వస్తే టీసీఎస్ నుంచి ఇన్ఫోసిస్కి వెళ్తుంది.
అలాగే బ్యాంకింగ్లో ఉన్న సాఫ్ట్వేర్లు అన్నీ ఇన్ఫోసిస్ టీసీఎస్వే ఉన్నాయి. చేస్తారు, పోస్టల్ వాళ్ళే చేస్తారు, పాస్పోర్ట్ అన్ని వాళ్ళే, అన్ని మేజర్ స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్స్, ఇంటర్నల్ అప్లికేషన్స్ కూడా అన్ని ఆల్మోస్ట్ వాళ్ళే ఉన్నారు. మళ్ళీ మైక్రోసాఫ్ట్ కూడా ఉంది, అది మనకి సంబంధం లేదు కానీ మైక్రోసాఫ్ట్ కూడా ఉంది యాక్చువల్లీ గవర్నమెంట్లో. సో ఉన్నా కానీ మేజర్గా 90% వీళ్ళు ముగ్గురు దగ్గర ఉంది, విప్రో, టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ దగ్గర ఉన్నాయి. విప్రో ఇంకా తక్కువ చెప్పాలంటే, ఎక్కువ ఎక్స్పోర్ట్లో ఉన్నారు. సో ఇలాగా మీరు యాజ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మీరు ఒకవేళ మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే నాకు సాఫ్ట్వేర్ అర్థమైపోతుంది, నేను సాఫ్ట్వేర్ కంపెనీస్లోనే పెడతాను కన్నా ఎవరు ఇంత కన్సిస్టెంట్గా చేస్తున్నారు, మైండ్ ట్రీ, హ్యాపీయెస్ట్ మైండ్స్, ఇలాంటివన్నీ కూడా కన్సిస్టెన్సీ. వీళ్ళు ఎందుకు అంత టర్న్ ఓవర్లు ఎక్కువ వస్తున్నాయి? ఒక మీడియం ప్లేయర్ అంతవరకు వెళ్ళలేడు, ఒక జస్ట్ కొత్తగా ఎంటర్ అయ్యాడు, కొత్తగా లిస్ట్ అయిన కంపెనీ అక్కడ దాకా వెళ్ళడానికి చాలా కష్టం, చాలా టైం, అన్లెస్ అంటిల్ వాళ్ళ గోల్స్ కూడా ఇలా అలైన్ అయ్యి ఉంటే తప్ప. సో వాల్యూ ఇన్వెస్టింగ్ చూసుకున్నాను నేను, పర్లేదు గ్రోత్ పాత్లో ఉంది, అప్పుడు చూస్తానంటే ఎప్పుడు 1 year వరకు, మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం, 1 year వరకు మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీని చూస్తూనే ఉండాలి, మానిటర్ చేస్తూనే ఉండాలి. వాళ్ళ డెసిషన్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళ మీద ఇంపాక్ట్ అయ్యేవి ఏమేమి న్యూస్లు వస్తున్నాయి, అవన్నీ చూసుకుని అప్పుడు మీ స్టాక్ సేఫే కాదు. నాకు 1 year తర్వాత కావాలి పెట్టుబడి అంటే నేను మర్చిపోతాను కాదు దాని అర్థం, ఆ 1 year కంపెనీని ట్రాక్ చేస్తున్నానని అర్థం. ట్రాక్ చేసి అవసరమైతే ఎగ్జిట్ అవ్వడం, కావాలంటే మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. సో ఇలాంటి డెసిషన్ మేకింగ్ అయితే నా వైపు నుంచి జరుగుతుందండి. అప్పుడు ఆ కంపెనీని కానీ ఆ సెక్టర్ని కానీ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ నాకు అర్థం కావాలి అదంతే. ఇందులో ఇంకొక యాడ్ ఆన్ పాయింట్ ఏంటంటే, నౌ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ అమర్చర్స్ ఇన్ ద మార్కెట్. వాళ్ళు కామన్గా చేసే తప్పులు ఏంటి? సో కామన్గా చేసే తప్పండి, జనరల్గా మనం లాస్ట్ టైం కూడా చెప్పాం, మన యూజర్ జర్నీ ఎలా ఉంటుందంటే, వీళ్ళందరూ ఫస్ట్ F&O సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మార్నింగ్ పెడితే సాయంత్రం మనీ వచ్చేస్తాయి, నాకు ఇంత పెరిగిపోతుందని. అండ్ ఫండమెంటల్స్ చూడరు దాంట్లో. ఫండమెంటల్స్ అంటే అట్లీస్ట్ F&Os ఎప్పుడు ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి, F&O కంపెనీస్ ఏంటో కూడా తెలియవు, జస్ట్ ఎవరో చెప్తారు, అలా ఎంటర్ అవుతారు. వీళ్ళు యూజర్ జర్నీ ఇలాగే ఉంటుంది, వెళ్తారు, దెబ్బతింటారు, లాస్ అవుతారు క్యాపిటల్, మళ్ళీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ కింద వస్తారు, 1 month 2 months వస్తారు, అక్కడ దెబ్బతింటారు, లాస్ట్కి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తారు, అక్కడ సెటిల్ అవుతారు వీళ్ళు. ఇది ఎవరి యూజర్ జర్నీ అన్నా ఇలాగే ఉంటుంది, ఎందుకంటే కొత్తగా అయితే ఎవరు చేయరు. సో అంటే పక్కన మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటుంది వేరే, కానీ 80-85% పీపుల్ ఇలాగే ఉంటారు. అంటే కొత్తగా వచ్చే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి జ్ఞానం ఇస్తాను మిగతా వాళ్ళకి, నేను చేశాను నువ్వు చేయకని చెప్పి. సో యూజర్ జర్నీ ఇలాగే ఉంటుంది. సో అర్థం చేసుకుంటే అమర్చర్స్ ఎక్కువ అట్రాక్షన్ అండి, వీళ్ళకి పేషెన్స్ ఉండదు. నేను చూశాను ఒక వీడియోలో 5 daysలో 15%, మనం మాట్లాడుకున్నాం కదా ఒక ఆమె గురించి. సో 5 daysలో 15% గ్యారంటీ రిటర్న్ ఇలా చెప్పారు, నాకెందుకు రాదు అని చెప్పి పెట్టేస్తారు, తర్వాత ఓన్గా చేసుకోవడానికి ట్రై చేస్తారు, అది అవ్వదు. సో వీళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే అస్సలు రీసెర్చ్ చేయకూడదు, అసలు ఎలా పనిచేస్తుంది. కానీ F&O క్లోజింగ్ ఉంటుంది ఎవ్రీ మంత్, అసలు అన్ని స్టాక్స్ F&Oలో ఉండవు, మళ్ళీ కొన్ని తీసేస్తున్నారు, కొన్ని పెడుతున్నారు, కొత్తగా ఎంటర్ అవుతున్నారు. F&O ఈజ్ అ వెరీ బిగ్ రూట్ లెవెల్లో రీసెర్చ్ లేదు, అంత పైన తెలియదండి, అంటే చెప్పేవాళ్ళు లేరు కదా. నేను నువ్వు F&O చేసావు కదా నాకు చెప్పు అని నన్ను అడిగితే నేను చెయ్యొద్దని చెప్తా సింపుల్గా. ఎందుకంటే F&Oకి మిగతా వాటికి ప్రాబ్లం ఏంటంటే, F&Oలో ఇవి వస్తాయి కరెక్ట్, ప్రాఫిట్స్ వస్తాయి అంటారు, లేదా లాస్ వస్తాయి అంటారు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే F&Oలో మీ క్యాపిటల్ మొత్తం జీరో అయిపోతుంది. అర్థమైందండి, క్యాపిటలే ఎరోడ్ అయిపోతుంది. అదే ఒకవేళ నేను ఒక స్టాక్, సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక ఇన్ఫోసిస్లో స్టాక్ సెలెక్ట్ చేసుకుని నేను ఇన్వెస్ట్ చేశాను అంటే, ఒకవేళ లాస్ వస్తే నాకు అట్లీస్ట్ దాని ఈ రోజున మార్కెట్ వాల్యూ నమ్ముకుంటే కనీసం 1000 rupees వస్తాయి నాకు వెనక్కి. F&Oలో క్యాపిటల్ జీరో, ముందు క్యాపిటల్ జీరో అయిపోద్ది, ఆ తర్వాత లాస్ స్టార్ట్ అవుతుంది. అందుకే -70%, -50% పడుతూ ఉంటాయి పోర్ట్ఫోలియోలో. సో ఇది మేజర్ క్యాపిటల్ లాస్ అవుతారు అనేది మాత్రం ఎవరు చెప్పండి. అంటే లాస్ కూడా కాదు, జీరో అవుతుందని ఎవరు చెప్పారు, అది తెలియదు. జస్ట్ ఎప్పుడు ప్రాఫిట్ F&O చేశాను నాకు 500% వచ్చింది, F&O చేశాను నేను 10 times తీసాను, తీసుకున్నాడు మాస్టర్ ఇస్ మాస్టర్ ఎప్పుడు కూడా. అండ్ ఇట్స్ మోర్ ఆర్ లైక్ వీళ్ళందరూ ఏంటంటే స్టాక్ మార్కెట్ని గ్యాంబుల్లోనే చూస్తున్నారు. గ్యాంబ్లింగ్లో మీకు వెనకాల డెరివేటివ్ అసెట్ ఏమి ఉండదు. సపోజ్ ఎవరో ఇద్దరు క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటారు, ఈ బాల్ 6 కొడతాడా లేదా అంటారు, కొట్టినా కొట్టపోయినా మీకు ఆ బాల్ కూడా రాదు కనీసం, అవునా కదా. ఇక్కడ అలా కాదు కదా, స్టాక్ మార్కెట్లో ఈజ్ నాట్ ఎ గ్యాంబుల్. ఒక కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్, లేదా సెక్టార్ యొక్క పెర్ఫార్మెన్స్, గవర్నమెంట్ యొక్క పెర్ఫార్మెన్స్, గవర్నమెంట్ యొక్క డెసిషన్స్, ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. ఒకవేళ మీ ప్రైస్ పడినా కూడా మీకు ఆ కంపెనీలో షేర్స్ ఉంటాయి, షేర్స్ పోవు కదా. F&O అలా కాదు, మీకు యూ డోంట్ హ్యావ్ ఎనీ అసెట్ దేర్, జస్ట్ ఎక్కడో ఫ్యూచర్లో ఏదో జరుగుతుంది అని చెప్పి ఇప్పుడే మనం ఒక బెట్టింగ్ చేసాం లాంటిది.
కానీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ గ్యాంబ్లింగ్కి దీనికి తేడా లేదని ఒక ఆయన అన్నారు మొన్న. ఇలాంటివి కూడా స్టేట్మెంట్లు పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తున్నారు ఆఖరికి. సో ఇలాంటి ఇలాంటి రాంగ్ వెళ్తున్నాయి. ఇట్స్ నాట్ గ్యాంబ్లింగ్, దాని వెనకాల ఒక డెరివేటివ్ ఉంటుంది. సో దాన్ని బట్టి వస్తుంది. అసలు ఏదో అంతే అంటున్నాను కదా, చాలామంది ఇప్పుడు మొన్న కూడా మనం డిస్కస్ చేసాం, చాలామంది పోర్ట్ఫోలియో రెడ్లో ఉన్నాయి ఈ బేర్ మార్కెట్లో, కానీ కొంతమందికి గ్రీన్లో ఉన్నాయి కదా. మరి వాడికి ఎందుకు వచ్చినప్పుడు గ్యాంబ్లింగ్ అయితే? సో వాళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారు, నువ్వేం చేసావు? మిస్టేక్స్ తెలుసుకోండి అంతే. సో ఎమచ్యూర్స్ చేసే ఫస్ట్ మిస్టేక్ సరిగ్గా అవగాహన లేకపోవడం. F&Oకి మార్కెట్కి లేదా రోజు డెలివరీకి ఇంట్రాడేకి తేడా తెలియకపోవడం. డబ్బు పెడితే వస్తుంది, ఎలా పెడుతుంది లేదు, ఏదో ఒక యాప్ ఓపెన్ చేయి, నీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది, మనీ లోడ్ చేసేసాయి, మనీ లేవా లోన్ తీసుకుని చేసేయి, ఇలాగే చెప్తున్నారు తప్ప నీ క్యాపిటల్ ఎరోడ్ అయిపోతుందని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లే కనీసం ఎవరు కూడా. సో క్యాపిటల్ ఎరోడ్ అయిపోతుంది మేజర్గా, క్యాపిటల్ లాస్ అయిపోతాం ఖచ్చితంగా. అండ్ సెబీ క్లియర్గా చెప్తోంది మీరు F&Os చెయ్యకండి అని చెప్పి, అయినా సరే మనం వినకపోతే ఇంకేం చేస్తాం. ఇలా చాలా 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 ఉంటాయండి. అంటే వాళ్ళు చేసే మేజర్ మిస్టేక్ అయితే నాలెడ్జ్ లేకపోవడం, చదవకపోవడం, దాని గురించి తెలుసుకోకపోవడం, తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కూడా సరైన ఛానల్ నుంచి తెచ్చుకోలేకపోవడం, అది చాలా పెద్ద మిస్టేక్. అదే మేజర్ అండి. ఇది మేజర్ మిస్టేక్ అండి. సెకండ్, క్యాపిటల్ సెలెక్ట్ చేసింది. నేను చెప్పినట్టు క్యాపిటల్ అంతా సెలెక్ట్ చేయరు. నీ దగ్గర 10 lakhs పెట్టరా 20 lakhs వస్తుందని చెప్తాడు ఎవడో ఎగ్జాంపుల్కి, ఓకే నమ్మాడు అనుకుందాం. ఆ 10 lakhs వీడి దగ్గర ఉండవు, 1 lakh ఉంటుంది. 1 lakh ఉంది, పోనీ 1 lakh చూద్దాం అనుకోరు. 10 lakhs అన్నాడు కదా వాడు, మిగతా 9 lakhs వెళ్ళి లోన్ తెచ్చుకో. సో లోన్ కమ్సెట్ కనీసం తక్కువ 13% కదా ఇంట్రెస్ట్ రేట్, అంటే సంవత్సరానికి 13% పెట్టాలి. కానీ మీ స్టాక్ మూవ్మెంట్ పెరగడానికి ఎంత టైం పడుతుంది? ఆ 13% మోర్ దాన్ 30% మూవ్ అవ్వాలి స్టాక్, అప్పుడు నువ్వు ప్రాఫిట్లో ఉన్నట్టు. అర్థమైందండి? అంటే ఒక స్టాక్ 15% మూవ్ అయింది, నాకు 15% మూవ్ అయిందంటే అక్కడ మిగిలింది 2%. మళ్ళీ మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ 20 rupees అని, STT అని ఇంకో తీసేస్తే మీకు వచ్చే ప్రాఫిట్ అంతా. సో దిస్ ఈజ్ వాట్ చాలామంది అంటే మన మిస్కన్సెప్షన్స్ అండి ఇవన్నీ. ఏంటంటే లోన్ తీసుకోండి, మీకైతే మీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కదా, మీకు 12% వచ్చేస్తుంది లోన్. కానీ ఒక స్టాక్ 12% మూవ్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులు సస్టైన్ అవుతుంది? పోనీ ఎగ్జాంపుల్కి ఇప్పుడు 20% మూవ్ అయింది, వెంటనే అమ్ముతారండి వీళ్ళు? ఓకే అమ్ముతారు, ఆ లోన్ తీరుస్తారా? మళ్ళీ గ్యాంబుల్ చేస్తారు. ఈసారి ఈ 20% పాటు కలిసిపోతుంది, ఎందుకంటే ఈసారి గ్రీడ్ వచ్చేస్తుంది, ఈసారి గ్రీడ్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే నేను గాడ్, నేను 20% చేసేసాను, నేను గాడ్ ఇప్పుడు అని మళ్ళీ చేస్తారు. సో అంటే ఇటు క్యాపిటల్ లాస్, ఇంట్రెస్ట్ లాస్, సో ఎంత ఆల్రెడీ వచ్చిన ప్రాఫిట్ కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇదంతా తెలియకపోవడం వల్ల ఇది గ్యాంబ్లింగ్ అనుకుంటున్నారు వీళ్ళు యాక్చువల్లీ. సో కొంచెం ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకొని, కొంచెం రీసెర్చ్ చేసుకుని, టైం హారిజన్ పెట్టుకుని, నేను ఇందాక చెప్పిన 4 points అవన్నీ టైం హారిజన్ పెట్టుకుని ఉంటే కనుక ఖచ్చితంగా ప్రాఫిట్స్ అయితే వస్తాయి. రెండే సార్ అండర్లయింగ్, పేషెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయాలి, రెగ్యులర్గా దానికి చదవాలి, మానిటర్ చేయాలి, మీ క్యాపిటల్ అప్రిషియేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఈరోజు బేరిష్ మార్కెట్ ఉంది, నా పోర్ట్ఫోలియో లాస్, నిజంగా మంచి కంపెనీస్లో పెట్టాను. ఒక ఆయన పోర్ట్ఫోలియో నేను చూశాను, చాలా మంచి కంపెనీస్లో పెట్టాడు, ఇప్పుడు తక్కువ ఉంది. నేను మళ్ళీ చెప్పాను, ఇప్పుడు ఇంకా మళ్ళీ కొనని చెప్పాను. ఎందుకు? రీజన్ ఏంటి అంటే నేను ఇంకా నువ్వు పెట్టిందని మళ్ళీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉన్నాయి కంపెనీస్. సో ఈ బేరిష్ మార్కెట్ వల్ల కంపెనీ ఇంపాక్ట్ ఎక్కడ కంపెనీ వర్కింగ్ ఎక్కడ ఇంపాక్ట్ అవ్వలేదు. సో కంపెనీ బాగా పనిచేస్తుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ మార్చ్కి. సో ఇంకా డబుల్ కావాలంటే నేను నెట్వర్క్ ఇంకా కొంచెం క్యాపిటల్ పెట్టుకోండి అని చెప్పాను నేను. సో ఖచ్చితంగా అవి పెరుగుతాయి, ఎందుకంటే మంచి ప్రైసెస్లో ఉన్నాయన్నమాట అవి. ఎందుకంటే స్టాక్స్ మంచి ఇదన్న, ఇప్పుడు నేను 30% లాస్లో ఉన్నాను, ఏం పర్వాలేదు, ఇంకా మంచిగా ఉంటాయి. యూ హ్యావ్ ఇన్వెస్ట్ ఇన్ గుడ్ కంపెనీస్ అని చెప్పి. అదే, సో కంపెనీస్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఈ 12 months నేను ఉందాం అనుకుంటే ఈ కంపెనీలో, ఈ 12 monthsని ట్రాక్ చేయడమే రోజు. అది మీ కంపెనీ అనుకోండి, మీ కంపెనీ అయితే రోజు వెళ్ళి ట్రాక్ చేసుకోరు, ఈరోజు ఏం జరుగుతుంది నా కంపెనీలోనే. ఇది మీరు ఓనర్షిప్ కదా, షేర్స్ కొన్నానంటే దాంట్లో ఓనర్షిప్ తీసుకున్నట్టే లెక్క. సో ఓనర్షిప్ తీసుకున్నట్టు రోజు కంపెనీ విజిట్ చేసినట్టు విజిట్ చేయాలి, 1 week అట్లీస్ట్ 1 week ఒకసారి, లేదా 1 month ఒకసారి ఏం జరిగింది, ఏదైనా న్యూస్ ఉందా. జస్ట్ గూగుల్ అలర్ట్స్ పెట్టుకుంటే తెలిసిపోతుంది. మీరు పెద్ద కొత్తగా ఏం చేయక్కర్లేదు, రోజు వెళ్ళి ఓపెన్ చేయగల గూగుల్ అలర్ట్స్ పెట్టుకుని ఎన్ని న్యూస్ వచ్చేస్తుంది ఇన్బాక్స్కి, దాన్ని ఫాలో అయితే చాలు. ఇవన్నీ సింపుల్ టూల్స్. బట్ చెప్తున్నాను కదా, ఇక్కడ ఒక సేయింగ్ ఉంటుందండి,
ఏదన్నా సపోజ్ ఒక లివర్ చెడిపోయింది ఒక అబ్బాయికి, సో ఫర్ ఎక్సెసివ్ డ్రింకింగ్, డాక్టర్ వచ్చి ఒక ఇది వేసుకోమ్మా ఏదో చెప్తాడు, దీనికి క్యూర్ ఇది అంటాడు. వెంటనే వీడు అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా, సార్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అర్థమైందా మీకు? అక్కడ ఎందుకు లివర్ చెడిపోయిందనే దాని మీద అవసరం లేదు, డాక్టర్ ఇచ్చే ముందు మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో లేదో అడుగుతారు. ఇన్వెస్టింగ్ కూడా సార్ ఇన్వెస్ట్ చేస్తాను బాగానే ఉంది, ఇప్పుడు మీరు చెప్పారు నేను ఇన్వెస్ట్ చేస్తాను, లాస్లో ఏమైనా వస్తాయా? లాస్లు వస్తాయి, యూ హ్యావ్ టు బేర్ లాసెస్ ఫస్ట్. లాసెస్కి రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఇన్వెస్ట్ చేస్తాను అంటే ప్రాఫిట్లు వస్తాయి. లాస్ మేకింగ్ కంపెనీలో పెట్టక్కలేదు. ఇప్పుడు బేరిష్ మార్కెట్ వల్ల లాసెస్ ఉన్నాయి, వేరే రీజన్ ఏం లేదు, పెద్ద పెద్ద మూమెంట్స్ ఏం లేవు, ఓన్లీ బేరిష్ మార్కెట్ వల్ల భయాల వల్ల లాస్లో ఉన్నాయి. కంపెనీస్ ఆర్ పెర్ఫార్మింగ్ గుడ్, కొన్ని కంపెనీస్ చాలా మంచిగా పెర్ఫామ్ చేస్తున్నాయి. వాల్యుయేషన్స్ హైలో ఉన్నాయని చెప్తున్నారు తప్ప కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేయట్లేదు ఎవరు చెప్పారు? వాల్యుయేషన్స్ హైలో ఉన్నాయి. కొన్ని కంపెనీస్ అంటే వెరీ ఫ్యూ, కొంతమంది బ్యాలెన్స్ షీట్స్ బాగాలేదు. బట్ ఓవరాల్గా మీరు చూస్తే లార్జ్ క్యాప్ ఫండ్స్లో మంచి బ్యాలెన్స్ షీట్స్ ఉన్నాయి అందరి దగ్గర. స్మాల్ క్యాప్స్లో బ్యాలెన్స్ షీట్స్ బాగాలేదు నిజంగా చెప్పాలంటే. మిడ్ సెగ్మెంట్ కూడా పర్వాలేదు, కానీ లార్జ్ స్మాల్ మాత్రం కంపేర్ చేసుకుంటే స్మాల్లో బ్యాలెన్స్ షీట్స్ బాగాలేదు, వాళ్ళు పర్ఫామ్ చేయలేదు. లాస్ట్ వాళ్ళు ఐపీఓలో చెప్పినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఉన్న డిఫరెన్స్ చాలా ఉంది. లార్జ్ క్యాప్స్ ఆర్ డూయింగ్ గుడ్, వాళ్ళు ఓన్లీ జస్ట్ డాలర్కి ఎక్స్పోజర్ అవ్వడం వల్ల ఇంకోటి వల్ల ఏదైనా డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు, కానీ సో మోర్ ఆర్ లెస్ లార్జ్ క్యాప్స్ ఆర్ డూయింగ్ గుడ్. లాస్ట్ ఈ వీక్లో చూడండి లార్జ్ క్యాప్స్ పర్ఫామ్ వెరీ వెల్. అంటే ఎఫ్ఐఎస్ వెళ్ళిపోయాను, ఎఫ్ఐఎస్ ఫస్ట్ పెట్టేది అక్కడ లార్జ్ క్యాప్స్లోనే. మరి ఈ 2 daysలో లార్జ్ క్యాప్స్ మళ్ళీ వెనక్కి వచ్చాయి, ఎఫ్ఐఎస్ మళ్ళీ వచ్చి మళ్ళీ లార్జ్ క్యాప్స్లో పెట్టాయి, జస్ట్ షార్ట్ కవరింగ్ చేసుకున్నాయి ఈ 2 daysలో చేసి ఎఫ్ఐఎస్. సో ఇవన్నీ ఏమంటారు, ఇవన్నీ రోజు ఏమంటారు డైలీ జరిగేవి కాదు. అంటే రోజు పడిపోతుంది మార్కెట్, లేదా రోజు అమ్మకానికి గురవుతుంది, రోజు ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అవుతారని ఏం లేదు. ఎఫ్ఐఎస్ మళ్ళీ వచ్చారు ఈ 2 daysలో, మొత్తం షార్ట్ కవరింగ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎగ్జిట్ అయ్యారు మళ్ళీ అక్కడికి వచ్చి షార్ట్ కవరింగ్ చేసుకోవడం జరిగింది అక్కడ. సో ఇవన్నీ మీ వాటిని ఇంపాక్ట్ చెయ్యవు, అంటే లాంగ్ రన్లో ఇంపాక్ట్ చెయ్యవు. బట్ న్యూస్ ఏంటి అని తెలుసుకుంటే చాలు, ఈరోజు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది. అంతేగాని నేను ఇన్వెస్ట్ చేస్తానండి ఇప్పుడు లాస్ వస్తే ఏంటి. చాలామంది నేను ఎవరో చూశాను, నేను కొంతమంది అయితే 15-16 monthsలో మీకు 100% అప్రిషియేషన్ క్యాపిటల్, ఓకే ఫైన్, ఓకేనండి నేను నమ్ముతాను పెడతాను, లాస్ వస్తే ఏంటంటే ఫస్ట్ 2 monthsలో లాస్ రావచ్చు కదా, మెనీ రీజన్స్, ఇలాగే చాలా రీజన్స్ ఉంటాయి. మరి ఆ తర్వాత 15 months వరకు నువ్వు వెయిట్ చేయనప్పుడు ఇదెందుకు, ఈ క్వశ్చన్ రాకూడదు. యూ టు వెయిట్ ఫర్ 15 months ఫస్ట్, అప్పుడు మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తాం. సార్ మనం బిల్డింగ్ ఏ పోర్ట్ఫోలియో, బిల్డింగ్ ఏ జనరేషన్ వెల్త్ అన్నప్పుడు వీ హ్యావ్ టు ఏమంటారు పేషెంట్గా వెయిట్ చేయాలి, పేషెన్స్గా బిల్డింగ్ చేయాలి, బిల్డింగ్ కట్టాలి. కట్టకుండా అరే మధ్యలో దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, లేదా ఏదన్నా ఒక బిజినెస్ బిల్డ్ చేస్తాం అనుకోండి, బోల్డ్ దెబ్బలు తగులుతాయి స్టార్టింగ్లోనే. ఏదో స్టార్టప్ అనుకోండి, లేకపోతే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు బోల్డ్ దెబ్బలు తగులుతాయి. మనకు అనుకున్న లోన్ రాదు, బయట నుంచి తీసుకురావాల్సి వస్తుంది, అనుకున్న టైంకి ఫినిష్ అవ్వదు, దానివల్ల ఇంట్రెస్ట్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది, ఇంకా రకరకాలు ఉంటాయి. అవన్నీ మీరు భరిస్తున్నారుగా, ఇది మీ డబ్బులే కదా. సో దీనికి ఎందుకు పేషెన్స్ ఉండదు మీకు. ఓన్లీ థింగ్ ఏంటంటే పక్కడికి ఏదో వస్తుంది నాకు రావట్లేదు అని, అంతే, ఇంకేం లేదు. గాట్ ఇట్, నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు ఫర్ చూసింగ్ స్టాక్స్ అండ్ దేర్ పెర్ఫార్మెన్స్, అండ్ ఇట్స్ అ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సుధీర్ గారు. చూసారుగా వ్యూయర్స్, స్టాక్ మార్కెట్లో ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ కన్సిడరేషన్స్ తీసుకోండి. నిజంగా మీ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ ఏంటి, పోర్ట్ఫోలియో ఏంటి, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత వైజ్గా రెస్పాన్సిబుల్గా మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ రెగ్యులర్ వీడియోస్.